ప్రపంచంలో ఎక్కడున్నా మీ గోత్రనామాలతో వేదమందిర్ నిర్వహించే ఆన్లైన్ పూజలు హోమాల ద్వారా దైవ అనుగ్రహాన్ని పొందండి. ఏ విధంగా చెప్తారు? నేను రాశాను ఒక చోట. రాశారా? ఎక్కడ రాశారండి? ఇదిగో. పచ్చబుట్ట. ఆ, మీరు నన్ను పూర్తిగా పడగొట్టిస్తారు లలిత గారు. నేను మీ పేరు చెట్ల మీద పుట్ల మీద రాశాను. అలా ఎన్నిసార్లు రాస్తే మటుకు ఏముంది చెప్పండి. మీరు చూడండి, నా పేరు ఏకంగా మీ శరీరం మీదే రాసేశారు. మీ రక్తనాళాల్లోకి నా పేరు అక్షరం అక్షరం కరిగిపోయేలాగా పచ్చబొట్టు వేసేసుకున్నారు. అద్భుతం లలిత గారు, నిజంగా మీరు అద్భుతం. ఇది మీకు నచ్చిందా? నచ్చింది. అయితే తీసుకోండి. నిన్ను కన్న తల్లిదండ్రులకు కోటి దండాలు. అది ఇంటికి వచ్చి చెప్పండి. సాయంత్రం మీకోసం ఎదురు చూస్తుంటాను.
అబ్బబ్బబ్బబ్బబ్బా. ఆ అమ్మాయి మనసు తెలుసుకోవడం బ్రహ్మతరం కూడా కాదు వదినా. ఆడదాని మనసుకు ఒక రాజమార్గం ఉందయ్యా. ఏంటిది? మగాడి మనసే. ఆహా. నీ మనసు విప్పి మాట్లాడితే సమస్య తీరిపోతుంది. అయితే చూడొదినా, అతను కొట్టేస్తాను. ఇలా మౌనంగా నడవకపోతే ఏదైనా మాట్లాడొచ్చుగా. ఓ అలాగే మాట్లాడుకుందాం. ఆ పువ్వులు చూడండి. చాలా తమాషాగా ఉన్నాయి. 2 కళ్ళు, ముక్కు, నోరు, పెద్ద పెద్ద మీసాలు, అచ్చ మనిషి మొహలాగే ఉంది. బాగున్నాయి కదా. ఈ పువ్వులన్నిటికీ మీసాలు నేనే పెట్టాను. మ్హూ. అంతేనా? నేను మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను. తీసుకోండి. ఏరుశనకాయలు కాదండి. నేను మిమ్మల్ని ఎలా చెప్పాలో తెలియటం లేదు. అయితే చెప్పొద్దు. ఆ, చెప్పకపోతే మనసంతా దిగులుగా ఉంటుంది. ఏమిటో మా నాన్నగారి వెనకాల కూర్చుని పాటలు పాడడం తప్ప ఇలాంటి మాటలు మాట్లాడడం నాకు చేత కాదు. ఈ మధ్య మిమ్మల్ని కలిసిన దగ్గర నుంచి మనసులో ఏవేవో కొత్త కొత్త రాగాలు వినిపిస్తున్నాయి. ఎప్పుడూ వినని రాగాలు, మధురమైనవి, లలితమైనవి. అవి అనురాగాలని తెలుసుకోవడానికి నాకు ఇన్నాళ్ళు పట్టింది. ప్రేమ అంటే ఇదేనేమో. ప్రేమ? ప్రేమంటే? అంటే ఎప్పుడూ మిమ్మల్ని చూడాలనిపిస్తుంది. ఎందుకో మీ దగ్గరే గడపాలనిపిస్తుంది. లలిత రాగం నాకు ఎప్పుడు వినిపించినా మీ రూపమే నా కళ్ళ ముందు మెదులుతుంది. ఇవన్నీ చూస్తుంటే మరి మీరు నన్ను లేదా? నాకు తెలుసు, ఇలాంటి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీరు బొమ్మ బొరుసు వేస్తారు. ఉండండి, మీ బదులు నేనే బొమ్మ బొరుసు వేస్తాను. బొమ్మ పడితే మీరు నన్ను ప్రేమించవచ్చు, బొరుసు పడితే నన్ను ప్రేమించకూడదు. ఉం? వద్దు వద్దు, చూడద్దు. ఏ కూడతలు వస్తే లలిత, ఈరోజు మాకు కచేరీ ఉంది, టైం అవుతుంది, నేను వస్తాను. సరే, కచేరీలో కలుద్దాం. ఏమిటి, కచేరీకి నువ్వు కూడా వస్తున్నావా? దళిత రాగం లేకుండా కచేరీ ఉంటుందా? ఇంకా రాలేదా? ఇంకా రాలేదు. సామాన్లు పెట్టడం కొంచెం ఆలస్యం చేద్దామా? అన్నీ పెట్టేసనే. దొరగారు ఎక్కడ? దొరగారు ఎవరు? అదే సూర్యం ఎక్కడ? ఇంకా వచ్చేస్తుంటాడు మావగారు. వెనకేసుకొస్తున్నావా? మరో 3 నిమిషాలు చూస్తాను. నాన్నగారు, కచేరీ బాగా జరిగిందా? కచేరీకి నేను రాకపోవడానికి కారణం వద్దు. సంజాయిషీను నేను వినదలుచుకోలేదు. నాకేం చెప్పొద్దు. నువ్వు విసురు, ఒళ్ళంతా మండిపోతుంది. నాన్న, అక్కడ కొన్ని గుడిసెలు మండిపోయి నాకు అనవసరం. చెప్పిందే చెప్పే నీ గుడిసెల ఘనపాఠం నా చెవిన పడదు. ఇంకేం చెప్పొద్దు, నాకు తలనొప్పి. మీరు సహస్ర ఘనాపాటి కదా, మీకు వినపడదు.
కారణం వినటానికే మీకు తలనొప్పి, కారణం చెప్పకపోతే నాకు తలే పగిలిపోతుంది. వినేవాళ్ళు వింటే చాలు. వదిన, నీకైనా వినపడుతున్నా లేదా? ఇన్ని సంవత్సరాలుగా ఒక్కసారి తప్పకుండా నేను కచేరీకి వెళ్తున్నానా లేదా? ఈసారి వెళ్ళకపోవడానికి కారణం ఉంటుందా ఉండదా? అది వినాలా అక్కర్లేదా? ఊరి చివర పూరు గుడిసెలకి అసలు గుడిసెనే ఉంటాయన్న విషయాన్ని చూడగానే సాయం చేయటం నా ధర్మం అనిపించింది. చేశాను. తప్ప? కళ్ళ ముందు కాలిపోతున్న జీవితాలను చూస్తూ పాట పాడేందుకు మనసులా వస్తుంది వదినా. 10 మంది మనుషులు హర్షించే పని చేస్తే ఆ దేవుడు కూడా హర్షిస్తారంటారే, మరి ఈయన నువ్వు చెప్పొదినా, అసలు నేను చేసిన తప్పేమిటి? సరే, తప్పైనా ఒప్పైనా జరిగిందేదో జరిగిపోయింది. భోజనాలు పెడతాను, రండి కూర్చోండి. మావగారు మీరు రండి. వద్దమ్మా వద్దు. వాడు చేసిందే ధర్మమని వాడికి అంత గట్టిగా అనిపిస్తే మనిషి కర్మానికి వృత్తి ధర్మానికి తేడా తెలియకుండా వాడిని పెంచిన పాపానికి జరిగిన దైవధిక్కారానికి నేను 2 రోజులు ఉపవాసం ఉంటాను. 2 రోజులు ఎందుకో తెలుసా? వాడికి నాకు చేర్చి. ఈ రోజు జరిగింది సామాన్యమైన కచేరీ కాదమ్మా, రామాలయంలో కచేరీ. వదినా, నాకు అన్నం వడ్డించు. నాన్నగారు భోజనానికి రా. నేను భోజనం చేస్తాను వదినా. నాకు వడ్డించవా? నేనేం తప్పు చేశానని ఉపవాసం ఉండాలి? పొరుగు వారికి సాయపడటం కూడా తప్ప? చీమ వెంట ఏ చీమలు పడతాయి, కాకి చస్తే 100 కాకులు కొడతాయి. జ్ఞానం ఉన్న మనిషి మాత్రం కళ్ళు మూసుకుని భక్తి పాటలు పాడాలా? ఏ దేవుడు చెప్పిన ఉపదేశం ఇది? ముఖ్యంగా మన దేశంలో కావాల్సింది గాన కచేరీలు కాదొదిన, జ్ఞాన కచేరీలు. తప్పు చేస్తే తండ్రి మందలిస్తాడని భయపడే కొడుకే మంచి చేస్తే వెను తడతాడని ఆశపడతాడుగా. కానీ కానీ నా విషయంలో నాన్న, నేను తింటాను వదినా, కడుపు నిండా తింటాను. నేనెందుకు మానేయాలి భోజనం? పెద్ద ఆయనకు ఒక్క మాట అంటే రక్తపోటు పెరిగిపోతుంది. స్నానం అయిందా? ఎదిగిన పిల్లలు ఉన్నారంటే బుద్ధి తెలిసి పెద్దవాళ్ళ మనసు నొప్పించకుండా మెలగాలి. తొడుక్కురండి. అన్నీ ఎంతకాలం అని చెప్పుకు తిరుగుతాం? ఎవరి దారులు వాళ్ళవి, ఎవరి బ్రతుకులు వాళ్ళవి. అన్ని అందించడాలు తినిపించడాలు అయితే బాధ్యతలు ఎప్పుడు తెలుస్తాయి? ఇది సరిగ్గా ఉంది. మీరు నోరు లేకుండా సాధించుకు తింటున్నారు, మీ తమ్ముడు నోరు పెట్టుకు సాధిస్తున్నాడు. పంచి కావాలా? అతని సంగతి మీరు కూడా పట్టించుకోకుండా ఇలా కుదమరాయిలా నించుంటారేమిటండి? ఇప్పుడా వచ్చేది? ఏ మీరెప్పుడొచ్చారు? ఎప్పుడు వచ్చానంటావు? నేనే చెప్పాలా? ఇక్కడ ఉన్న చెట్లు చెబుతాయి, రాలిన పువ్వులు చెబుతాయి, వాలిన కొమ్మలు చెబుతాయి, ఈ నేల చెబుతుంది. ఇక్కడ కాదు, అక్కడ చూడు. నాయో, నేను ఇంకొంచెం ఆలస్యంగా రాలేదు. ఏ? ఆ పూల కౌగిళ్లలో మీకు ఊపిరాడకపోతే కాపాడేదెవరు? ఇక నవ్వాపరా? నేనేం చెప్పినా మీకు నవ్వులాటుగానే ఉంటుంది. ఇటువంటి మొన్న మా ఫ్రెండ్స్ ఇద్దరు సైకిల్ మీద ఇలాగే డబుల్స్ వెళ్తుంటే పోలీసులు పట్టుకున్నారట. అలాగే మన ఇద్దరు ఇప్పుడు పట్టుకున్నారనుకుంటే అప్పుడు మనం మరి నాన్నగారు, ఈ అమ్మాయి లలిత అని పక్క ఊరే.
వీళ్ళ నాన్నగారు లాయర్ వరాలయ్య గారు. ఆ, వరాలయ్యా. ఆ, మీకు తెలుసా? ఏమ్మా, నువ్వు అంటరాని దానివి కదూ. ఏ అంటుకోవచ్చుగా. ఎలాంటి ఇల్లిది చూడు గాయత్రి. పూజ గదిలో మీ అత్తయ్యకి ఒక చోటు ఇవ్వకపోయినా ఈ నట్టింట్లో ఈ ఉయ్యాలనే పూజ సింహాసనం చేసి ప్రతిరోజు ఆరాధిస్తూ